ఈరోజు ఎక్స్‌ప్లెయినర్‌లో భాగంగా చిన్నారి జాహ్నవి అప్డేట్స్ చూద్దాము. చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి అప్పటికే దాదాపుగా 2 నెలల దాటేస్తుంది. జూన్ 6న మిస్ అయినటువంటి చిన్నారి జాహ్నవి కేసును ఛేదించేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు భవానీ, గణేష్ కూడా చాలా చోట్ల అంటే పాంప్లెట్ల రూపంలో, గోడ పోస్టుల రూపంలో అనేక చోట్ల అతికించారు. మా పాపను మాకు తెచ్చి ఇవ్వండి అన్నారు. అలాగే ఎక్స్‌గ్రేషియా పోలీసులు ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా రివార్డ్ కూడా ప్రకటించి చిన్నారి జాహ్నవిని ఎవరైనా తీసుకెళ్ళిపోయినా సరే సేఫ్‌గా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలంటూ కూడా పోలీసులు కూడా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి జాహ్నవి నివాసం ఉన్నటువంటి ఏదైతే తుని దగ్గర ఉన్నటువంటి కొండ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టినప్పటికీ 2.5 నెలలు కావస్తుంది. జూన్ 6న మిస్ అయినటువంటి జాహ్నవి ఇప్పటివరకు కూడా జాడ కనిపించకపోవడంతో ఆ తల్లి బాధ చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే చిన్నారి జాహ్నవి కూడా వెళ్ళినటువంటి పెంపుడు కుక్క తర్వాత అంటే 3-4 రోజుల తర్వాత రావడము, చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్నారి జాహ్నవికి సంబంధించిన తల్లిదండ్రుల కుటుంబీకులు కూడా ఒక ఆలోచన చేశారు. జాహ్నవి లేదన్న లోటును తీర్చేందుకు మరొక బుజ్జి కుక్కపిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకునేందుకు ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే చిన్నారి జాహ్నవి మిస్ అయిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఎంతో బాధతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక కుక్కపిల్లని అదే ప్లేస్లో తీసుకొచ్చి ఆ కుక్కకి జాను అనే పేరు కూడా నామకరణం చేసుకుని ఆ చిన్నారి లేని లోటుని జాను అనే కుక్కపిల్ల, ఆ బుజ్జి కుక్కపిల్లలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చూసుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదంటూ కూడా ఊరంతా కూడా మొక్కుకున్నారు. ఎవరైతే మిస్ అయినటువంటి చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి అలియాస్ ఖచ్చితంగా తిరిగి రావాలని ఇంకా కోరుకున్నటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టేషన్లు, ఆటో స్టాండ్లతో పాటు అనేక చోట్ల జల్లెడ పట్టారు. ఒక నెల కాదు 2 నెలలు కావస్తుంది. అయినా సరే పాప చిన్నారి జాహ్నవి కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశని ఏదైతే చిన్నారి జాహ్నవి కూడా కుక్క పిల్ల ఉండేదో ఆ కుక్క చనిపోవడంతో ఇప్పుడు మరోసారి కుటుంబీకులు ఆలోచించి ఈ తల్లిదండ్రుల బాధను వాళ్ళు జీర్ణించుకోలేని నేపథ్యంలో ఆ కుక్కలోనైనా సరే జాను వచ్చే వరకు కూడా జాను అనే నామకరణం చేసి ఆ బుజ్జి కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని అపురూపంగా పెంచుకున్నటువంటి పరిస్థితి. చిన్నారి జాహ్నవి లేకపోవడంతో ఆ కుక్కపిల్లతోనే తల్లిదండ్రులు మాట్లాడడము, కుక్కపిల్లతోనే ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్యాయంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చిన్నారి జాహ్నవి నివాసంలో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా భవానీ కానివచ్చు, గణేష్ కానివచ్చు బంధువుల్ని ఊరూరా తిరిగారు. వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. మా పాపని మాకు తెచ్చివ్వండి అంటూ కూడా పోస్టర్లు అతికించిన నేపథ్యంలో ఇప్పుడు చిన్నారి జాహ్నవి లేకపోవడంతో మరో బుజ్జి కుక్క పిల్లని వాళ్ళు పెంచుకుని జాను అనే నామకరణం చేశారు. ఆ కుక్కకి వాళ్ళంతా చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివచ్చు, చిన్నారి జాహ్నవి ఇప్పటికైనా తిరిగి రావాలంటూ కూడా వాళ్ళంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారి జాహ్నవిని ప్రస్తుతం అయితే మాత్రం తెచ్చుకున్నటువంటి ఆ బుజ్జి కుక్క పిల్ల పేరు జాను అని పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా చిన్నారి జాహ్నవి తిరిగి రావాలని కూడా ఆ తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100% రసూల్తో కలిసి సత్య TV9 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.